ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు వరకు మనలను సజీవులుగా ఉంచినటువంటి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. రండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు ఈ విధంగా మనతో వాగ్దానం చేస్తున్నాడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూడండి, ఈరోజు మంచి వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నువ్వు భయపడొద్దు, నీ స్థితి ఎలా ఉన్నా సరే నువ్వు భయపడొద్దు అని ప్రభు చెబుతూ, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఈరోజు మన పేరును ఎరిగి ఉన్నటువంటి దేవుడు, మనలను పేరును బట్టి ఎరిగినటువంటి గొప్ప దేవుడు మన యేసు ప్రభు. నీ పేరేంటో తెలుసు, నీ చరిత్ర ఏంటో తెలుసు, నీ జీవితం ఏంటో తెలుసు, నువ్వెంత కష్టపడుతున్నావో, ఎంత కన్నీరు కారుస్తున్నావో, ఎంత కృంగిపోతున్నావో, ఎన్ని శోధనలు గుండా నీవు నడుస్తున్నావో అన్నీ ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన చెబుతున్నాడు, భయపడొద్దు, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచానని ప్రభు చెప్తున్నాడు. మన పేర్లన్నీ ఎరిగి ఉన్నటువంటి గొప్ప దేవుడు మన ప్రభు. ఈ లోకములో ఉన్నటువంటి అధికారులకే మన పేర్లు తెలియకపోవచ్చు, కానీ ఈరోజు మన పేరును బట్టి, మన పేరు పెట్టి మనలను పిలుస్తున్నాడు. అందుకే నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. నీ స్థితి ఎలా ఉన్నా సరే, నీ పరిస్థితులు తారుమారవుతున్నా సరే, నా ప్రభు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు, నేను నా దేవుని సొత్తుని, నన్ను విడిచిపెట్టడు నా దేవుడు అని నువ్వు ధైర్యముగా ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు నీకు గొప్ప ధైర్యాన్ని ప్రభు ఇస్తాడు. నీకున్న ప్రతి భయములో నుంచి నీకు విడుదలిచ్చి నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. మనమందరం ఆయన సొత్తు గనుక మనల్ని తప్పక దీవిస్తాడు. మనమందరం ఆయన పిల్లలం గనుక మన చేయి ఏనాడు కూడా ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. అందుచేత ధైర్యంగా ఉండండి. మీ పరిస్థితులన్నీ తారుమారు కాబోయేటటువంటి సమయం ఆసన్నమైంది. మీ స్థితి మారుతుంది. మనుషులందరూ అనొచ్చు, మీ స్థితి ఇంకెలాగే ఉంటుంది, మీరు ఇలాగే లేములోనే ఉంటారు, మీరు ఈ కష్టాల్లోనే ఉంటారు, ఈ కన్నీటిలోనే ఉంటారని అనేక మంది మీతో చెబుతూ ఉండొచ్చు. అయితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు నా బిడ్డ, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభు చెప్తున్నాడు. కొంత ధైర్యాన్ని తెచ్చుకోండి. ప్రభు మాటను బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను దేవుని సొత్తుని, నా ప్రభు నన్ను భయపడొద్దని ప్రభు చెప్పాడు అని ధైర్యం కలిగి ముందుకు సాగిపోదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడి వారు అక్కడ తలలు వంచండి. మహాగణుడా, మహిమోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మాకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో వర్ధిల్ల చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న వ్యాపారాలను దీవించండి. వారు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలన్నీ యేసు నామములో ఈరోజే ప్రారంభించబడును గాక. ఇదిగో నీ వాక్యం ఈరోజు మాతో మాట్లాడుతూ ఉంది. భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా ప్రభువా, మా బిడ్డలందరూ తండ్రి నీ మాట మీద ధ్యాస ఉంచి భయపడక, దిగులు పడక, కన్నీరు కార్చగా నీవున్నావని ధైర్యంతో ప్రభువా మా బిడ్డలు ముందుకు సాగే కృప మా బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, ఇదిగో తండ్రి వాగ్దానాన్ని ఎంతమంది అయితే విని ఉన్నారో, ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీవించారో మా బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వాదకరంగా మార్చి మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విన్నాం కదండి, చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చి ఉన్నారు. ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మీరు ఈరోజు ప్రారంభించండి. ప్రభు తప్పగా మిమ్ములను, మీ కుటుంబాలను దీవిస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.